నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ జ్యూస్. నేను స్వాతి. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని కుప్పగండ్ల గొల్లొన్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎట్లా ఉంది విలేజ్ లో మీరు ప్రచారం చేసేటప్పుడు ప్రజల రియాక్షన్ ఏ రకంగా ఉంది, ఏమంటున్నారు? నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు, మా గ్రామ ప్రజలకు, నా కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ, ఈ కుప్పగండ్ల గ్రామ పంచాయతీగా నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం పూర్వం లేదు. ఇప్పుడు నూతనంగా వస్తున్నా. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా గ్రామ సర్పంచ్గా నేను నామినేషన్ వేయడం జరిగింది. నేను నామినేషన్ వేయకముందు గురించి కూడా 1 సంవత్సరం నుంచి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సొంతంగా చేసుకుంటూ వస్తున్నాను. కొంచెం రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, లైట్లు కానీ, వెలుతురు కానీ, గుడి కార్యక్రమాలు కానీ, కొన్ని స్కూళ్ళ గురించి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పండుగలు, యువకులకు క్రీడలు అన్నిట్లకు నేను ప్రోత్సాహం, సహకారం అందించడం జరిగింది. గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత నాకు ఇప్పుడు బ్యాట్ గుర్తు వచ్చింది. మాది 11 తారీఖు ఫస్ట్ విడతలో ఉందండి. ముఖ్యంగా మీ విలేజ్ లో ప్రధాన సమస్యలు ఏంటి? మీరు గెలిచిన తర్వాత ఈ పలానా సమస్య నెరవేర్చుతా అని ఏమన్నా వాగ్దానం చేస్తున్నారా? మీ ప్రజలకు ఎట్లా ఉంది? ప్రధాన సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా అండి, సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా ఈ రహదారి అండి, ఊరు ముందల నుంచి ఊరు ఎన్నిక వరకు ఇంచుమించు 1 కిలోమీటర్ వరకు ఉంటుందండి. అది సీసీ రోడ్డు వేయడం జరిగింది. గతంలో దాన్ని మొత్తం ఖరాబ్ అయిపోయింది. వెహికల్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పనిసరి ఆ రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో సహా రోడ్ వేసేసి గ్రామ ప్రజలకు మేము రహదారి వీలుగా క్లియర్ గా చేసేటట్టు మొదటి కార్యక్రమం అది చేస్తామండి. అలాగే రైతులకు వెటర్నరీ హాస్పిటల్ చాలా ఇబ్బంది ఉందండి. మాకు వెల్లండ వరకు వెళ్ళాల్సి వస్తుంది, మండలం వరకు. మా దగ్గర ఎక్కువ పాడి రైతులు ఉన్నారు. పాల మీదనే ఆధారపడి ఉండేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం తప్పనిసరి ఊళ్ళో ప్రభుత్వ పశు వైద్యశాల కోసం మేము మా ఎమ్మెల్యే గారితో కొట్లాడి, మా గవర్నమెంట్ తో ఖచ్చితంగా రూలింగ్ ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మా ఊళ్ళో నేను నెలకొల్పుతానని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. నా హామీ కోసం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారితో మేము ఖచ్చితంగా కొట్లాడి, మేము గెలిచిన ఇంచుమించు 6 నెలల లోపేనే చేయాలని ఆలోచన చేస్తున్నాము. ఖచ్చితంగా నెరవేర్స్తామండి. ఓకే అండి. ఇప్పుడు అధికార పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు 6 గ్యారెంటీల గురించి మీరు ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు ఎట్లా ఉన్నారు? సానుకూలంగా ఉన్నారా? ఎట్లా చెప్తున్నారు జనాలు? ఖచ్చితంగా వివరించడం జరిగిందండి. ప్రతి మహిళ గాని సంతోషంగా ఉన్నారు, ప్రతి రైతు గాని సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ రాగానే ప్రథమంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిరండి. 99% అందరికీ రైతులకు చేరిందండి. అలాగే కరెంటు బిల్లు కూడా మొత్తం మాఫీ చేయడం, ఎవరు కరెంటు బిల్లు కట్టడం లేదు. అలాగే గ్యాస్ 500 రూపాయల సిలిండర్కి రావడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలు, మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ గవర్నమెంట్ మీద అందరూ సానుకూలంగా ఉన్నారు. మాకు ఇప్పటి వరకు గత కొన్ని 10-15 సంవత్సరాల నుంచి ఎలాంటి గృహాలు లేవండి పేదలకు. మన రేవంత్ రెడ్డి గారు గెలవగానే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ పెట్టి మా ఊరికి ప్రప్రథమంగా ఒక 17 ఇల్లు మాత్రమే శాంక్షన్ చేపించారు. అవి మొత్తం ఏ ఇల్లు లేని వాళ్ళకు, మరి పాపం అందరికి ఇబ్బందులు ఉన్న ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంచుమించు 2 ఇల్లు పూర్తి కానికి వచ్చినాయి, అందరూ కడుతున్నారండి. మేము గెలిచిన తర్వాత వాగ్దానం వేయడం అంటే, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మేము ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. గవర్నమెంట్ తో కొట్లాడి, మా ఎమ్మెల్యే గారితో మేము కొట్లాడి తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా నా సొంతంగా కూడా ఇప్పటికి మాట ఇచ్చినండి. ఒక 30 మంది దగ్గర ఈ సెకండ్ విడతలో 30 ఇల్లు నేను ఖచ్చితంగా మా ఊరికి తెస్తాను. మాకు ఇంకొక ఊరుంది పక్కనే గ్రామ పంచాయతీ ఆమ్లెట్ గ్రామం, అక్కడ కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఇంటి సమస్య తీరుస్తానని. ఇంకా మా మహిళలు కూడా ఆర్టీసీతోని ఉచిత రవాణా ప్రయాణంతో చాలా సంతోషంగా ఉండాలని, ఎక్కడికి పోవాలన్నా మాకు బస్సు వసతి ఊరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్ గానీ, ఇక్కడ మాకు టౌన్ ఉంది కల్వకుర్తి ఆమన్గల్ గానీ, చాలా చాలా సంతోషం. ఎంతమంది ఓటర్స్ ఉన్నారండి విలేజ్ లో? మేడం, మాకు టోటల్ 2 గ్రామ పంచాయతీ 2 ఊర్లు కలిపి 1750 వరకు ఉంటారండి. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము మూడంకెల సంఖ్యతో గెలవాలని కృషితోనే ఉన్నాం. అది ఎంత వీలైతే అంతవరకు ఎక్కువ చేస్తాం. మాదేంటంటే కానాపుట్టు, కొండారెడ్డిపల్లి, వయా కుప్పగండ్ల త్రిబుల్ కే ఉంటది. ఎమ్మెల్యే నుంచి మేము రేవంత్ రెడ్డి వరకు కూడా పోయి కొట్లాడాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. మా కుప్పగండ్లను మా మండలంలోనే కాకుండా మా నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా, అభివృద్ధి గ్రామంగా నిలిచాలని మేము చాలా కసితో ఉన్నాం. మేము గెలిచిన మొదటి నెల గ్రంథాలయం యువకుల కోసం చాలా ఇబ్బందిగా ఉంది. యువకులకు అందరికీ గ్రంథాలయం, విద్యావంతుల కోసం ఆలోచన చేస్తున్నాం. గ్రంథాలయం ప్రథమంగా
గ్రంథాలయం నిర్మించడం జరుగుతుంది. మాకు ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని మాడిఫై చేసి గ్రంథాలయం చేయడం జరుగుతుంది. అలాగే యువకులకు ఒక యూత్ బిల్డింగ్ ఉంది, యూత్ బిల్డింగ్ కోసం కూడా మాట ఇవ్వడం జరిగింది. ఓకే, ఫైనల్ గా మీ విలేజ్ ప్రజలకి మీరు ఏం చెప్తారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు? దయచేసి నాకు ఈసారి ఈ అవకాశం దొరకడం జరిగింది. పార్టీ తరపున సర్పంచ్ గా నన్ను సర్పంచ్ గా మీరు ఎన్నుకుంటే ఈ గ్రామ అభివృద్ధి కోసం 5 సంవత్సరాలు నిరంతరంగా కృషి చేస్తానని, రాత్రి పగుళ్ళు కష్టపడతానని, నాకు ఇష్టం ఈ ఓటుకు విలువ న్యాయం చేస్తానని నేను గ్రామ ప్రజలందరికీ హామీ కూడా జరుగుతుంది. పేరు రవి. ఈ మేము పెట్టిన అభ్యర్థి 1 ఇయర్ నుంచి ప్రజల మధ్యలో ఉండి చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళకి భోజనాలు చేసి ఆయన సొంత ఖర్చులతో వీధి లైట్లు మా ఊరు అన్ని శివాల ఊరకు వీధి లైట్లు వేపించడం జరిగింది. అట్లే కామరేజ్ హాస్పిటల్ వారి సహకారంతో ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి నిత్యం ప్రజల్లో ఉండి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేడం. అందుకొరకు మేము అత్యధిక మెజారిటీతో మా గ్రామ ప్రజలందరం బ్యాట్ గుర్తు కొట్టేసి ముక్తార్ రమేష్ గారిని గెలిపించడం జరుగుతుంది. యువకుడు అయిన రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు మా ఊరికి ఏ అధికారం ఉన్న పార్టీ కూడా చేయలేని పనులు చేశారు ఈ ఊళ్ళో. అందుకు మా వంతు కసితో ఆయనని ఎక్కడున్న వివిధ రంగాల్లో ఉన్న ఆయనను తెచ్చి ఈ ఊళ్ళో నిలబెట్టడం జరిగింది. ఈయనను భారీ మెజార్టీతో గెలిపించి మేము చూపించాలని కనుకను కట్టుకున్నాము. ఓకే.